హలో, నేను మళ్ళీ ఇవాళ కూడా ఇంపార్టెంట్ టాపికే ప్రీవియస్ వీడియో కంటిన్యూయేషనే హిందూ లా గురించి చెప్తున్నాను. ఈ వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఏఐబి 20 ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సెక్షన్ 13 క్యాపిటల్ ఏం చెప్తుందో మనం ఇందులో ఇంకా చాలా సెక్షన్స్ కూడా మనం తెలుసుకుందాం. ఫస్ట్ అయితే సెక్షన్ 13 క్యాపిటల్ ఏ గురించి తెలుసుకుందాం. సో ఇది ఏం చెప్తుందంటే, డిస్క్రిషన్ టు ద కోర్ట్ టు గ్రాంట్ జ్యుడిషియల్ సపరేషన్ ఇన్స్టెడ్ ఆఫ్ అ డైవోర్స్ ఈవెన్ వెన్ డైవోర్స్ హ్యాస్ బీన్ రిక్వెస్టెడ్ ప్రొవైడెడ్ సర్టన్ గ్రౌండ్స్ ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్. ఇది ఏం చెప్తుందంటే, ఫస్ట్ వచ్చేసి మనం పిటిషన్ వేస్తాం కదా. సెక్షన్ 13 క్యాపిటల్ ఏం చెప్తుందంటే, ఇప్పుడు మనం డైవర్స్ పిటిషన్ డైవర్స్ కోసం వేసినా కానీ కూడా కోర్టు ఒక్కోసారి మనకి డైవర్స్ ఇవ్వదు. అక్కడి వాళ్ళ సిచ్యువేషన్ని బట్టి వాళ్ళకి జ్యుడిషియల్ సపరేషన్ కూడా ఇస్తుంది అనేసి సెక్షన్ 13 క్యాపిటల్ ఏ చెప్తుంది. దీనికి కండిషన్స్ ఏంటియో మనం చూద్దాం. అంతవరకు మీరు నా వీడియో ఎండ్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఎక్కువ మట్టుకి షేర్ చేయండి. ఏమైనా తప్పులు ఉంటే కూడా నాకు కమెంట్ చేసి చెప్తే నేను కరెక్ట్ చేసుకుంటాను. వీడియో కరెక్ట్ ఉందో లేదో కూడా మీరు నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మనం జ్యుడిషియల్ సపరేషన్ గురించి తెలుసుకుంటున్నాం కదా. దీనికి 3 కండిషన్స్ ఉన్నాయి. జ్యుడిషియల్ సపరేషన్ ఇవ్వకూడదు ఆ 3 కండిషన్స్ ఉంటే. నెక్స్ట్ మనం ఇది కానీ కోర్ట్ ఏం చేస్తుందంటే, నేను ఇదైతే స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి ఈ 3 కండిషన్స్ ఉన్న వారికి జ్యుడిషియల్ సపరేషన్ ఇవ్వదు. ఎందుకో చూద్దాం. ఎందుకంటే జ్యుడిషియల్ సపరేషన్ అనేది లీగల్గా వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండే, కాకపోతే దూరం ఉంటారు. కానీ ఈ కండిషన్స్ మాత్రం వర్తించవు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ వన్ వచ్చేసి 7 సంవత్సరాలు దూరంగా ఉండడం, డిసపియరెన్స్ ఫర్ పీరియడ్ ఆఫ్ 7 years. ఇదొకటి. వాళ్ళు దూరం అయిపోయినాక ఎలా ఉంటారు, జ్యుడిషియల్ సపరేషన్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి. సో డైవోర్సే డైరెక్ట్. సెకండ్ వన్ రిలీజన్ కన్వర్జన్ నాట్ హిందూ ఎనీమోర్. హిందూ మత మార్పిడి చేసిన వాళ్ళకు కూడా ఈ జ్యుడిషియల్ సపరేషన్ అనేది వర్తించదు, ఇవ్వరు కోర్టు. నెక్స్ట్ వచ్చేసి రెన్యువేషన్ అంటే సన్యాసం తీసుకున్న వాళ్ళు, సాధులలో మారిన వాళ్ళకి కూడా జ్యుడిషియల్ సపరేషన్ అనేది ఇవ్వరు అనేసి సెక్షన్ 13 సబ్ క్లాస్ క్యాపిటల్ ఏ చెప్తుంది. ఓకేనా. ఇంకా సెక్షన్ 14 తెలుసుకుందాం. ఇది ఇంపార్టెంట్ టాపిక్. సెక్షన్ 14 ఏం చెప్తుందో మనం చూద్దాం. ద హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 డీల్స్ విత్ రెస్ట్రిక్షన్ ఆన్ ఫైలింగ్ ఎ డైవర్స్ పిటిషన్ విదిన్ ఏ టైం పీరియడ్ ఉంది చూడండి. సర్టన్ టైం ఆఫ్టర్ మ్యారేజ్. ఏం చెప్తుందంటే, కంపల్సరీగా మ్యారేజ్ అయిన 1 year తర్వాతనే మనం పిటిషన్ వేసుకోవాలి డైవర్స్ది. అంతకంటే ముందేస్తే అది చెల్లదు అని చెప్తుంది క్లియర్గా సెక్షన్ 14. మీరు 1 year తర్వాతనే డైవర్స్ పిటిషన్ వేసుకోవాలి మనం కోర్టులో అని చెప్తుంది. నో పిటిషన్ ఫర్ డైవర్స్ షెల్ బీ ప్రెజెంటెడ్ టు ద కోర్ట్ విదిన్ 1 year ఆఫ్ ద డేట్ ఆఫ్ మ్యారేజ్. అంతకంటే ముందు ఫైల్ చేస్తే చెల్లదు అనేసి క్లియర్గా సెక్షన్ 14 మనకి చెప్తుంది. ఇప్పుడు పెళ్ళైన డేట్ నుంచి 1st anniversary తర్వాతనే మనం పిటిషన్ ఫైల్ చేయాలి. సెక్షన్ 15 ఏం చెప్తుందో మనం చూద్దాం. డైవర్స్ పర్సన్ క్యాన్ రీమ్యారీ. డైవర్స్ అయిన మనిషి మళ్ళీ పెళ్ళి చేసుకోవచ్చా? చేసుకుంటే ఎప్పుడు చేసుకోవాలి, దానికి కండిషన్ ఏంటియో మనం ఈ సెక్షన్ 15లో తెలుసుకుందాం. హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ఏం చెప్తుందంటే, మనం ఒక పిటిషన్ వేస్తే కోర్టులో నాకు డైవోర్స్ కావాలి అని వెళ్ళి వేస్తే ఆ కేసు అయిపోయిన అంతవరకు పెళ్ళి చేసుకోవద్దు. కేసు అయిపోయి మనకి ఒక కాపీ వస్తుంది మీకు డైవోర్స్ వచ్చింది అనేసి, అప్పుడు దాని తర్వాతనే పెళ్ళి చేసుకోవాలి అని సెక్షన్ 15 మనకి క్లియర్గా చెప్తుంది. అయితే మీరు మాత్రం నా వీడియోని మధ్యలో స్కిప్ చేయకండి,
ఫుల్గా చూడండి. బేర్ యాక్స్ మాత్రం మస్తు ఉండాలి. మీరు మాత్రం బేర్ యాక్స్ ఓపెన్ చేసే పెట్టుకోండి. నేను ఎప్పుడు ఏ సెక్షన్ చెప్తున్నానో ఆ సెక్షన్ పేజ్ ఓపెన్ చేస్తూ నేను చెప్పేది వింటూ అందులో టిక్ కొట్టుకుంటూ ఉంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మనం ఇప్పుడు సెక్షన్ 16 ఏంటిదో తెలుసుకుందాం. సెక్షన్ 16 ఏం చెప్తుందంటే సెక్షన్ 11 వాయిడ్ మ్యారేజ్, సెక్షన్ 12 వాయిడబుల్ మ్యారేజ్. ఈ రెండు చెల్లని పెళ్ళిళ్ళు కాకపోయినా సరే వాళ్ళకి పిల్లలు పుడతారు కదా, ఆ పిల్లలు మాత్రం లీగల్గా లిజిటిమేట్ చైల్డే. ఆ పిల్లలు తల్లిదండ్రులు తప్పు చేస్తే పిల్లలదేంటి తప్పు అని చెప్తుంది ఈ సెక్షన్. ఓకేనా. సో వాళ్ళకి కూడా అన్ని హక్కులు ఉంటాయి నార్మల్గా సో నేను ఏం చెప్తున్నానంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏదో రాంగ్ మ్యారేజ్ చేసుకున్నంత మాత్రాన వాళ్ళకి పుట్టిన పిల్లలు కూడా రాంగ్ అయిపోరు కదా. ఈ సెక్షన్ ఏం చెప్తుందంటే వాళ్ళది వాయిడ్ మ్యారేజ్ అయినా వాయిడబుల్ మ్యారేజ్ అయినా లిగిటిమేటే చిల్డ్రన్ మాత్రం లీగల్గా అందరికీ ఎలా అయితే అందరూ పిల్లలు ఎలాగో వీళ్ళు కూడా సమానంగానే చూడాలి, వీళ్ళకు పుట్టిన పిల్లలను కూడా సమానంగా చూడాలనేసి ఈ సెక్షన్ చెప్తుంది. సో దిస్ సెక్షన్ డీల్స్ విత్ ద లీగల్ ఆఫ్ చిల్డ్రన్ బార్న్ ఫ్రమ్ మ్యారేజెస్ దట్ ఆర్ ఐదర్ వాయిడ్ ఆర్ వాయిడబుల్ అండర్ ద లా. ఇది చెప్తుంది. నేను చెప్పిందే నేను ఇంగ్లీష్లో చదివి చెప్పాను. ఓకేనా. సెక్షన్ 16 కంటిన్యూయేషన్ ఇది. వాయిడ్ మ్యారేజ్, వాయిడబుల్ మ్యారేజ్ పిల్లలకి ఏమేం రైట్స్ ఉంటాయి ప్రాపర్టీలో, నార్మల్ వ్యాలిడ్ మ్యారేజ్ పిల్లలకి ఏం హక్కులు ఉంటాయో తెలుసుకుందాం. స్క్రీన్ పైన చూస్తున్నట్టయితే ప్రాపర్టీ ఓన్లీ ఫ్రమ్ పేరెంట్స్ నాట్ ఫ్రమ్ ఫ్యామిలీ. ఇది ఓన్లీ వాయిడ్ మ్యారేజ్ పిల్లలకే చెందుతుంది. ఫస్ట్ వన్ వ్యాలిడ్ మ్యారేజ్ కదా, లిజిటిమేటే, ముగ్గురిని లిజిటిమేటే అంటారు. కాకపోతే వీళ్ళకి తరతరాల ఆస్తులు ఉన్నాయి కూడా వీళ్ళకి చెందుతుంది వ్యాలిడ్ మ్యారేజ్. ఎవరైతే కరెక్ట్ పెళ్ళిళ్ళు చేసుకున్నారో వాళ్ళకి. కరెక్ట్ పెళ్ళిళ్ళు చేసుకోని పిల్లలకు మాత్రం పేరెంట్స్ ప్రాపర్టీ వస్తుంది అని చెప్తున్నారు. సెక్షన్ 17 ఏం చెప్తుందో చూద్దాం. పనిష్మెంట్ ఆఫ్ బయోగమీ. బయోగమీ అంటే ఒక పెళ్ళి అయిపోయాక కూడా ఇంకో పెళ్ళి చేసుకున్న దాన్ని బయోగమీ అంటామని మనం ముందు వీడియోలో చదివినాం. సో దిస్ సెక్షన్ డీల్స్ విత్ ద క్రిమినల్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ అ హిందూ పర్సన్ కాంట్రాక్ట్స్ అ second marriage while their first spouse is still alive and marriage is legally valid. ఇదేం చెప్తుందంటే ఆల్రెడీ ఒక పెళ్ళి అయినాక ఇంకో పెళ్ళి చేసుకుంటే అది లీగల్గా పనిషబుల్ అఫెన్స్, పనిష్మెంట్ ఉంటాయి. ఆ ఏం పనిష్మెంట్సో మనం నెక్స్ట్ ఇదే వీడియోలో చూద్దాం. మీరు స్కిప్ చేయకుండా సెక్షన్ 17 కంటిన్యూయేషన్ ఇది. దీనికి పనిష్మెంట్, బయోగమీకి పనిష్మెంట్ ఏంటిదో మనం చూద్దాం. ఇఫ్ అ పర్సన్ హూ ఈజ్ ఆల్రెడీ మ్యారీడ్ అండర్ హిందూ లా married again during the lifetime of their spouses, the second marriage is void and the person is punishment under section 494 and 495 of Indian పీనల్ కోడ్. ఐపీసీ ప్రకారం 494, 495 చట్టం కింద పనిష్మెంట్ వస్తుంది. కానీ ప్రజెంట్ అయితే మనకి చేంజెస్ వచ్చాయి కదా, ఓల్డ్ లా ప్రకారం న్యూ లాకి చేంజ్ అయినది కదా, మనం దాని పనిష్మెంట్ ఏంటిదో చూద్దాం. మనకు ఐపీసీ అవసరం లేదు, బిఎన్ఎస్ పనిష్మెంట్. ఐపీసీ అవసరం లేదు అని నేను ఎందుకన్నానంటే మీరు తప్పుగా అనుకోకండి. లాస్ట్ ఏఐబి 19 అందులో చాలా మటుకు న్యూ యాక్ట్సే అడిగారు. అందుకే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఐపీసీ మనం తర్వాతైనా చదవచ్చు. ఫస్ట్ మనం న్యూ లా ప్రకారం చూద్దాం అనేసి నేను అవసరం లేదన్నాను. దానికి నేను సారీ చెప్తున్నాను. మళ్ళీ మీరు రాంగ్గా తీసుకోకండి దీన్ని. సో మన ఓల్డ్ ఐపీసీ సెక్షన్ 494ని న్యూలో కన్వర్ట్ చేస్తే న్యూ బిఎన్ఎస్ సెక్షన్ 82 సబ్ క్లాస్ 1 అప్ టు 7 years ఇంప్రిజన్మెంట్ ఫైన్. 7 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది ప్లస్ ఫైన్ ఉంటుంది. ఇది 82 సబ్ క్లాస్ 1. ఓల్డ్ ఐపీసీ సెక్షన్ 495 న్యూగా చూస్తే బిఎన్ఎస్ సెక్షన్
82 సబ్ క్లాస్ 2 పనిష్మెంట్ అప్ టు 10 years ఇంప్రిజన్మెంట్ ఫైన్. ఇదేం చెప్తుందంటే 10 సంవత్సరాల వరకు పనిష్మెంట్ ఉంటుంది, జైల్లో ఉండాలి, ప్లస్ ఫైన్ కూడా కట్టాలి. న్యూ 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 క్రిమినల్ లా ప్రకారమే చెప్తున్నారు. సో మీరు బిఎన్ఎస్ఏ ఎక్కువగా చదవండి అనేసి నా సజెషన్. ఎందుకంటే చాలా న్యూ యాక్ట్సే అడుగుతున్నారు. ఇందులో ఏం పెద్ద చేంజెస్ లేవు, కానీ సెక్షన్స్ మారాయి కాబట్టి మనం ఎందుకైనా బెటర్ మనము ఓల్డ్ లా కంటే న్యూ లాకే ప్రిఫరెన్స్ ఇద్దాం. సెక్షన్ 18 ఏంటిదో తెలుసుకుందాం. సెక్షన్ 18 ఏంటిదంటే 3 కండిషన్స్ మ్యారేజ్ చేసుకోవద్దు అనేసి చెప్తుంది. ఏమేం కండిషన్స్ చూద్దాం. ఒకటి ఏజ్ అండర్ ఏజ్ మ్యారేజ్, మైనర్ వాళ్ళు పెళ్లి చేసుకోవద్దు. ఒకవేళ పెళ్లి చేసుకుంటే పనిష్మెంట్ ఏంటిదో చూద్దాం. సింపుల్ ఇంప్రిజన్మెంట్ అప్ టు 15 days ఆర్ ఫైన్ అప్ టు 1000 ఆర్ బోత్. సెక్షన్ 18 ఇదే చెప్తుంది. చైల్డ్ మ్యారేజ్ చేసుకోవద్దు, ఏజ్ కంపల్సరీ ఉండాలి. ఆ ఏజ్ మీకు తెలుసు, 18 to 21, 18 అమ్మాయిలు, 21 అబ్బాయిలు. సెకండ్ వచ్చేసి ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్ నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్ తెలుసు మనకి, మోర్ సీరియస్. ఇది కొంచెం దానికంటే ఏజ్ పనిష్మెంట్ కంటే, మైనర్ అఫెన్స్ కంటే ఇది కొంచెం సీరియస్. ఏందో చూద్దాం. సింపుల్ ఇంప్రిజన్మెంట్ అప్ టు 1 month ఆర్ ఫైన్ అప్ టు 1000 ఆర్ బోత్. అంటే ఇది అక్కడ 15 days ఉంటే ఇక్కడ 1 month. నెక్స్ట్ వచ్చేసి సపిందర్ రిలేషన్షిప్ కూడా మోర్ సీరియసే ఇది కూడా. సింపుల్ ఇంప్రిజన్మెంట్ అప్ టు 1 month ఆర్ ఫైన్ అప్ టు 1000 ఆర్ బోత్. రెండు కూడా అవ్వచ్చు ఒక్కొక్కసారి అని ఇది చెప్తుంది. సెక్షన్ 18 మనకి పనిష్మెంట్స్ గురించి చెప్తుంది, పెళ్ళి చేసుకొని వాటికి. ఓకేనా. సెక్షన్ 19 గురించి తెలుసుకుందాం. సెక్షన్ 19 ఏం చెప్తుందంటే టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్, డైవోర్స్ గురించే చెప్తుంది ఇది. ఇప్పుడు మనం డైవోర్స్ తీసుకుంటాము, పిటిషన్ ఎక్కడ వేయాలి? మనం ఉన్న దగ్గర వేయాలా, పెళ్ళి అయిన దగ్గర వేయాలా, పెళ్ళి ఎక్కడైతే అయిందో అక్కడ వేయాలా, ఆ ఏరియా ప్రకారం కోర్టులో వేయాలా, లేకపోతే అమ్మాయి సైడ్ వాళ్ళ ఇంటి సైడ్ వేయాలా, అబ్బాయి వాళ్ళ ఇంటి సైడ్ వేయాలా, లేదు మనం ఎక్కడ ఉన్నామో అక్కడ వేయాలా, ఈ సెక్షన్ చెప్తుంది మనకి. ఓకేనా. ఫస్ట్ ప్రిఫరెన్స్ అమ్మాయి ఎక్కడైతే దగ్గర ఉంటుందో ఆ అమ్మాయి దగ్గరలోనే ఆ అమ్మాయి వేసుకుంటుంది. ఒకవేళ ఆమె పిటిషనర్ అయినా వాళ్ళ ఇంటి దగ్గరనే వేస్తుంది, రెస్పాండెంట్ అయినా అతను వచ్చేసి ఇక్కడే వేయాలి అని ఈ సెక్షన్ చెప్తుంది. సెక్షన్ 19 ఏం చెప్తుందో తెలుసుకుందాం. ఇది టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్. చూద్దాం ఏంటిదో. ఎ పిటిషన్ అండర్ ద హిందూ మ్యారేజ్ యాక్ట్ షెల్ బీ ప్రెజెంటెడ్ టు ద డిస్ట్రిక్ట్ కోర్ట్ విదిన్ ద లోకల్ లిమిట్స్ ఆఫ్ హూస్ జ్యూరిస్డిక్షన్. అంటే ఏం చెప్తుందంటే ఇప్పుడు ఒక భార్యాభర్తలకి డైవోర్స్ కావాలి, భార్యకైనా భర్తకైనా, వాళ్ళు పిటిషన్ ఎక్కడ వేసుకోవాలి అనేది మనకి సెక్షన్ చెప్తుంది. ఎక్కడ వేసుకోవాలి, ఎక్కడ అంటే అమ్మాయి డైవోర్స్ పిటిషన్ వేసుకోవాలంటే ఆ అమ్మాయి వాళ్ళ తల్లిగారింటి దగ్గర వేసుకోవచ్చు, లేదా మ్యారేజ్ ఎక్కడ జరిగిందో అక్కడ ఆ జ్యూరిస్డిక్షన్లో వేసుకోవచ్చు, లేదా వాళ్ళిద్దరు ఎక్కడైతే ఉండే అక్కడ వేసుకోవచ్చు. సో నేను ఇది జాగ్రత్తగా వినండి. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, ఎక్కడైతే మ్యారేజ్ జరిగిందో అక్కడ జ్యూరిస్డిక్షన్లో వేసుకోవచ్చు. వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు ఎక్కడైతే ఉండేవారో అక్కడ జ్యూరిస్డిక్షన్ అంటే దగ్గరలో ఉన్న కోర్ట్స్, ఆ ఏరియాకి ఏ కోర్ట్ వస్తుంది ఆ కోర్టులో వేసుకోవచ్చు. సో వైఫ్ ఈజ్ ఎ పిటిషనర్. ఒకవేళ వైఫ్ వేసుకోవాలంటే వైఫ్ అలా వేసుకుంటారు, కానీ హస్బెండ్ వేసుకోవాలంటే అప్పుడు వైఫ్ ఏమవుతుంది, రెస్పాండెంట్ అవుతుంది. హస్బెండ్ వేసుకోవాలన్నా వైఫ్ ఎక్కడైతే ఉంటుంది కదా అక్కడ దగ్గర ప్రాంతంలోనే వేసుకోవాలనేసి ఈ సెక్షన్ చెప్తుంది. మీకు అర్థమైనట్టుంది, నేను కొంచెం కన్ఫ్యూజన్లో చెప్తున్నట్టు మీకు అనిపిస్తుంది కదా, బట్ నా లాంగ్వేజ్ ఇదే, కరెక్ట్గానే చెప్తున్నాను, ఇదే కరెక్ట్. ఓకేనా. మీరు జాగ్రత్తగా వింటే మీకు అర్థమవుతుంది. నా
సెక్షన్ 20, సెక్షన్ 21A, సెక్షన్ 21B, సెక్షన్ 21C మీరు బేర్ యాక్ట్‌లో ఒక్కసారి రీడ్ చేయండి చాలు. ఎందుకంటే ఇదంత ఇంపార్టెంట్ కాదు. నేను చెప్పిన టాపిక్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. మీరు పక్కా అవి కరెక్ట్‌గా మొత్తం నేర్చుకోవాల్సిందే. మంచిగా చదవండి. అవి అయిపోయాకే ఇవి ఆప్షనల్. ఓకేనా? నేను ఏవైతే సెక్షన్స్ బేర్ యాక్ట్‌లోంచి చదవమంటున్నానో నేను చెప్పిన టాపిక్స్ మీరు కంప్లీట్ చేశాకే ఒక్కసారి వన్స్ అట్లా రీడ్ చేయండి అంతే, నాలెడ్జ్ కోసం. ఓకేనా? సెకండ్, నేను ఏవైతే వీడియోస్ చెప్తున్నాను కదా, మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా నా వీడియోస్ కంప్లీట్గా చూడండి. జాగ్రత్తగా ఒక రఫ్ నోట్ పెట్టుకొని సో నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మీరు బేర్ యాక్ట్స్ ఉండాలి 1. సెకండ్, ఒక నోట్స్ పెట్టుకోండి. 3, వీడియో చూస్తూ నోట్స్లో టిక్ చేసుకుంటూ, బేర్ యాక్ట్లో టిక్ చేసుకుంటూ నోట్స్లో ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకుంటూ మీరు ప్రిపేర్ అవ్వాలి. ఏదైనా సరే ఫస్ట్ ఇలాగే చేయండి. సో ఇది లాస్ట్ ఫైనల్ ఈ వీడియోకి. సెక్షన్ 22 మాత్రం ఏం చెప్తుందంటే, ఇవి వాళ్ళ స్టోరీస్ అనేటివి పబ్లిష్ అవ్వకూడదు, ఎవరికి తెలియకూడదు, కెమెరాలోనే ఇన్ కెమెరా ప్రొసీడింగ్సే అవ్వాలి అనేసి సెక్షన్ 22 చెప్తుంది. ప్రొసీడింగ్స్ టు బీ ఇన్ కెమెరా అండ్ మే నాట్ బీ పర్మిటెడ్ ఆర్ పబ్లిష్డ్. బయట వాళ్ళు వేరే వాళ్ళు ఎవ్వరు ఉండొద్దు, జడ్జ్, అడ్వకేట్, ఆ క్లయింట్.